హలో హాయ్ అండి. హోటల్ స్టైల్లోగా పూరి పొంగుతూ రావాలంటే ఈ టిప్స్ తోటి చేయండి. చాలా టేస్టీగా పొంగుతూ వచ్చేస్తాయి. ఒక గిన్నెలోకి 1 కప్పు పూరి పిండి వేసేసుకొని అందులో కొద్దిగా షుగరు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వాటర్ పోసుకొని స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాలు మెత్తబడనివ్వండి. అలాగే వేరొక గిన్నెలోకి ఆయిల్ పోసుకొని అందులో తాలింపు గింజలు వేసేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసేసుకొని మగ్గించుకోవాలి. అలాగే అందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేయించుకొని ఉడికించుకోండి. అలాగే కొద్దిగా ఒక బౌల్లోకి టీ స్పూన్ శనగపిండి వేసేసుకొని వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాతకి అందులో మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ అందులో పోసేసుకోండి. అలాగే ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకోండి. అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పూరీలు ఒత్తుకుందాం. చిన్నగా ఉండలుగా తీసేసుకొని ఇలా ముందుగానే ఒత్తి పెట్టుకొని ఒక కళాయిలోకి ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ పోసేసుకొని అందులో వేసుకుంటూ ఒత్తుకుంటూ చేసుకుంటే ఇలా క్రిస్పీగా పొంగుతూ హోటల్ స్టైల్లోగా ఈ విధంగా వస్తాయి. చాలా టేస్టీగా ఈ విధంగా పొంగుతూ వచ్చేస్తాయి పూరీలు. ఈ వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఇదే టిప్స్ తోటి చాలా బాగా వస్తాయి. పూరీలోకి కర్రీ కూడా చాలా టేస్టీగా హోటల్ స్టైల్లోగా చాలా బాగుంటుంది.